మీటింగ్ రెండు సబ్జెక్ట్స్ నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఒకటి, నేను సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈరోజు పార్టీ వదిలిపెట్టి కూటమి అభ్యర్థులు గెలుపు కోసం నేను కష్టపడతా ఉన్నాను. చాలామంది అనుకోవచ్చు, రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పార్టీ వదిలేసి ఇదంతా చేస్తున్నాడు అనే అభిప్రాయానికి రావచ్చు. మీకు నేను చెప్తున్నా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన, కరెంటు లేని రోజులలో కిరోసిన్ పుట్టిందని చదువుకున్నాం. అలాంటి వ్యక్తికి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దొరికింది అంటే, అదృష్టం దొరికిందంటే నా జీవితంలో అది తృప్తి ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో కోపంతో విమర్శించే వ్యక్తిని నేను కాదు. కానీ వాస్తవాలు మీకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినారు, ఏ విధంగా రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం 2 నియోజకవర్గాల ప్రజలకు ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని మీ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొని పోవాలా. అందుకని ఒక వీడియో నేను ప్లే చేస్తున్నాను. దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత, 2 నిమిషాల వీడియో, ఓన్లీ 2 minutes, ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర మాట్లాడతాను. రాయదుర్గం ఇక ఈ నియోజకవర్గానికి వస్తే, ఈ నియోజకవర్గంలో రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి కాసేపటి క్రితట ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రరెడ్డి మాట్లాడుతూ కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు లబ్ధి చేకూరే భైరవానికి ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తావన చేసింది. ఈ భైరవానికి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉందనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1400 ఎకరాల సేకరణ, భూసేకరణ కావాలి. అందులో ఇప్పటికే 500 ఎకరాల సేకరణ కూడా అయిపోయింది. మిగిలిన భూసేకరణ కూడా కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్లతో, ఇద్దరితో మాట్లాడడం జరిగింది. మరో 60 రోజుల్లో ఆ భూసేకరణ కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేయించే కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును కూడా విస్తరించి రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గానికే కాకుండా రాయదుర్గం నియోజకవర్గానికి కూడా మంచి చేసే దిశగా ఈ ప్రాజెక్టును విస్తరించి అడుగులు ముందుకు వేయించి నీళ్లు ఇక్కడికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే మాదిరిగానే హంద్రీ నీవా 36A ప్యాకేజ్ వర్క్స్ కు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా వర్క్స్ కూడా రెజ్యూమ్ చేసే దానికోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో మరో 3-4 వారాల్లోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రిజ్యూమ్ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నా దగ్గరికి ఇక్కడికి ప్రస్తావన చేయకముందు నా దగ్గరికి రామచంద్రరెడ్డి కొద్ది రోజుల కింద వచ్చినప్పుడు ఇదే ప్రాంతానికి మేలు చేసి ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తావన చేశాడు. ఆ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక ఈ నియోజకవర్గానికి వస్తే, ఈ నియోజకవర్గంలో రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. నేను మీరందరూ ఒకసారి చూశారు. ఇది జరిగింది 2021 జూలై నెల 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది రాయదుర్గంలో. ఆ సందర్భంగా అంటే తన తండ్రి జయంతి సందర్భంగా
21లో ఇచ్చిన మాట ఇది. బీటీపీ పనులకేమో 60 రోజులు టైం లిమిట్ పెట్టారు. మా దగ్గర ఆంజనేశ్వరం ప్రాజెక్ట్ ఏమో 3 నుంచి 4 వారాల ప్రాజెక్ట్ టైం పెట్టారు. మిగతాదేమో యుద్ధ ప్రాతిపదికన అన్నారు. 21లో చెప్పిన మాట ఈరోజు 24వ సంవత్సరం. కనీసం అంటే 30 సార్లు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ సబ్జెక్ట్ పైన అసెంబ్లీలోనే నేనే సాక్షాత్తుగా అసెంబ్లీలో మాట్లాడాను. తప్పకుండా ఇది చేయాలని శత ప్రయత్నాలు చేసినాం. సంక్రాంతి పండుగ రోజు కూడా గుడివాడలో సంక్రాంతి సంబరాలుంటే అక్కడికి పైన ఆయన అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోతే ఆయన ఎక్కడెక్కడ బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్లో పోయి కలిసిన. ఇంత చేసినా కూడా తను 21లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? ఈ పనులు కాకపోవడానికి బాధ్యత ఎవరిది? ఈ విషయం కూడా ఆలోచన చేయకోకుండా ఉమామహేశ్వర నాయుడు గారు సురేంద్రబాబు గారు ఏదో తప్పైనట్టు, ఆ పనులు కాకపోవడానికి కాంట్రాక్టుగా అతను విఫలమైనట్టు రకరకాలుగా మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పోయి చేస్తున్నా అకస్మాత్తుగా నీకు ప్రేమ గుర్తుకొచ్చేసింది. నీకేం తెలుసు అని అడుగుతున్నా. ఉమామహేశ్వర గారికి కళ్యాణ్ కూడా తెలుసా అతనికి? ఈ ప్రాంత పరిస్థితులు తెలుసా అతనికి? ఎవరి వల్ల రాలేదో ప్రాజెక్ట్ తెలుసా అతనికి? నోరు ఉంది కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాం. అది పద్ధతి కాదు. కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలా అని నేను చెప్తా ఉన్నా. రాబోయే రోజులలో తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో కూటమిలో భాగంగా పొత్తులో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా నాకు ఒక ధైర్యం ఉంది. మేము కేంద్ర మద్దతుతోనైనా కూడా ఆ పనులు పూర్తి చేయించుకోగలుగుతామని ఒక నమ్మకం ఉంది. ఉమామహేశ్వర నాయుడు గారు మీ సొంత అజెండా తీసుకోవచ్చు. మన కళ్యాణదుర్గం ప్రజల మంచినే మనం కోరాలా, దాన్ని అతను గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా నేను, అక్కడ నీళ్లు లేకపోతే, బీటీపీలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు రాకూడదు అంటే బీటీపీలో నీళ్లు ఉండాలి. ఇక్కడ 114 చెరువులు నిండాలి. రాయదుర్గానికి కూడా చెప్పారు, మాట ఇచ్చారు జగన్ గారు, కానీ ముందుకు రాలే. 58 చెరువులు అక్కడ కూడా నింపాలి. లేకపోతే ఈ ప్రాంత పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కరువొచ్చి కూడు లేక చనిపోయిన పరిస్థితులు మనం చూసినాము, వినుంటాము. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాంత ప్రజలు రాబోయే రోజులలో తాగడానికి నీళ్లు కూడా లేక చచ్చే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి మనం గట్టెక్కాలంటే తప్పకుండా బీటీపీకి నీళ్లు రావాలి. 114 చెరువులు ఇక్కడ నిండాలి. 58 చెరువులు అక్కడ. దానికి తోడు 36A ప్యాకేజ్ రాయదుర్గం మళ్ళీ కళ్యాణదుర్గానికి వేలాది ఎకరాల ఆయకట్టు తెచ్చేది. 25% కన్నా తక్కువ పనులు ఉన్నాయని 2019లో మనకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాప్ చేసినారు. ఏం చెప్పినారు? మళ్ళీ రెజ్యూమ్ చేస్తానని చెప్పి ఆయన 21లో చెప్పినారు. ఈ రోజు వరకు రెజ్యూమ్ కాలే. అది అయ్యిందంటే కూడా ఎంతో ప్రాంతానికి మళ్ళీ నీటి సౌకర్యం వచ్చేది, ఆయకట్టుకు నీళ్ళు వచ్చేవి. అది కాలే. ఆ ప్రాంతంలో మన బీటీపీ 2 టీఎంసీలు, కానీ 80 టీఎంసీ దాకా నీళ్ళు వచ్చింది. అంత సముద్రంలో కొట్టుకుపోయింది. 5 టీఎంసీల ఆంజనేయ స్వామి బ్యాలెన్స్ రిజర్వాయర్కు 60 రోజుల్లో 3 నుంచి 4 వారాల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని గురించి హరాలేదు, శివాలేదు. అది ఉన్నా కూడా ప్రాంతంలో ఎన్నో గ్రామాలు మాకు. కాబట్టి ఇవన్నీ బాగుండాలంటే తప్పకుండా కూటమి అభ్యర్థులు గెలవాలి. నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మనం తీసుకోవాలి. ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. అది కాకుండా తన సొంత లబ్ధి కోసం
ఉమామహేశ్వర నాయుడు గారు ఆడ తిరుగుతూ ఉండేది తప్పు అని చెప్తున్నారు. ఇది ఉమామహేశ్వర నాయుడు గారు సైకో పోవాలి సైకిల్ రావాలి అని మాట్లాడినారు. దానికంతా సాక్ష్యాధారాలు ఉన్నాయి. నిన్న మొన్నటి దగ్గరే సైకో పోవాలి సైకిల్ రావాలి అని మాట్లాడారు. ఈరోజు రంగయ్య గారి చేతిలో వచ్చారు. నాకు ఒకటి అర్థం కావడం లేదు. ప్రాంతంలో అభ్యర్థి రంగయ్యన ఉమామహేశ్వర నాయుడు నాకు అర్థం కావడం లేదు. ఎక్కడికో నిన్న కొన్ని ఊర్లలో పోయినాడు. మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి, మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి అంటే రంగయ్య ఉమామహేశ్వర నాయుడు పరిచయం చేస్తే తప్ప ఈ నియోజక ప్రజలకి తెలియనంత కొత్తడైపోయినా నాకు అర్థం కావడం లేదు. రంగయ్యని ఇద్దరు పరిచయం చేస్తాడు. వీడియోలు ఉన్నాయి. ఎవరు వచ్చినారో చెప్పండి అని అంటే రంగయ్య ఎవరని కూడా ప్రజలకు తెలియదు. ఈయన చెప్తే తప్ప ప్రజలు తెలుసుకోలేదు. ఇదేంటి వింత పోకడ నాకు అర్థం కావడం. నిన్నటిదాకా తింటాడా ఈరోజు చేస్తాడు. ఒకటి చెప్తున్నా, దయచేసి ఉమామహేశ్వర నాయుడు గారు రంగయ్యని అవమానం చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కట్టిన తర్వాత గతంలో 5 సంవత్సరాలేమో ఆ రోజు రంగయ్యని కళ్యాణంలోకి రాని పరిస్థితి. 5 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చినారు ఇక్కడ రాని పరిస్థితి. ఘోరమైన అవమానం జరిగింది రంగయ్య. ఈరోజు దానికి మించి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఉమామహేశ్వర నాయుడు గారు బాగా చదువుకున్నటువంటి రంగయ్య డాక్టర్ రంగయ్యని డమ్మీ రంగయ్య చేస్తాం. ఇదేం వింత ఇది. అందులో డాక్టర్ రంగయ్య అంటామంటే ఉమామహేశ్వర నాయుడు ఏమో అతన్ని డమ్మీ రంగయ్య చేస్తున్నాడు. అభ్యర్థి కన్నా కొత్తనే మాట్లాడుతున్నాడు. ఎక్కడ పోయినా పబ్లిక్ అతనే అడ్రస్ చేస్తున్నాడు. నామ మాత్రంగానైనా కూడా రంగయ్యకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఒక లెక్క. ఎందుకంటే నేను 4 ఎన్నికలు చేసిన, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. ఆయన ఐడియా ఎలా కనబడుతూ ఉందంటే నాకు ఉమామహేశ్వర నాయుడు గారి ఐడియా రాబోయే రోజులలో రంగయ్య ఓడిపోతే పంపించేస్తే వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉండాలి, ఆ స్థానంలో ఉండాలి అనేటువంటి దురుద్దేశం నాకు కనబడతా ఉంది. నిన్న చాలా గ్రామాలకు పోతే గ్రామాల ప్రజలతో చెప్పారు. ఉమామహేశ్వర నాయుడికి ఏం ఆశ పెట్టుకున్నాడు? గుంతకాలం నక్కలాగా ఈ రంగయ్య ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఓడించి పంపించేద్దామా, నేను ఆ స్థానంలో ఉందామా అని ఐడియా కనిపిస్తుంది. లేకపోతే ఏం తెలుసు, రంగయ్య ఒక అభ్యర్థినే లేదు, ప్రజల్లో పోతా ఉండేది. ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన చెప్తున్నాడు, అంతా కానీ. కాబట్టి అడుగడుగునా కూడా రంగయ్యకి అవమానం చేస్తున్నాడు. అయ్యా ఉమామహేశ్వర నాయుడు గారు, తలారి రంగయ్య గారు నీచి తలారి అని అనుకోవద్దు. దయచేసి చెప్తున్నా, నీ ప్రవర్తన అలాగే ఉంది. ఒకవైపు డాక్టర్ రంగయ్య గారిని డమ్మీ రంగయ్య అని చేస్తూ నువ్వు తలారి రంగయ్య గారిని మీ ఇంటి తలారిగా నువ్వు ఊహించుకోవద్దు. ఆయన వ్యక్తిత్వాలు ఉండింటాయి, దీన్ని గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి కళ్యాణదుర్గం ప్రజలకు నువ్వు కోరుతూ ఉన్నా, అలాంటి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి చెప్పే మాటలు దయచేసి నమ్మవద్దు. తప్పకుండా కూడా కూటమి గెలవాలి. కాబట్టి సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటే ఆయన కాంట్రాక్టర్గా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం మద్దతు దొరుకుతుంది. మేము కూడా ఉండి నీళ్లు వచ్చేదాకా కూడా అన్ని రకాలుగా కష్టపడి ఈ ప్రాంతానికి నీళ్లు కూడా తెచ్చుకుని ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండేదానికి, సస్యశ్యామలంగా ఉండేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి ఈ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు గారిని గెలిపించమని చెప్తున్నాం. అదేవిధంగా ఎంపీ విషయానికి వచ్చినా కూడా అంబికా లక్ష్మణ్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. రంగయ్య గారికి ఎంపీగా ఉన్న ఈ ప్రాజెక్ట్స్ రావడానికి ఆయన ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసిన పాపాను పోలే, ప్రయత్నం చేసిన పాపాను పోలే, ఎక్కడ మాట్లాడిన పాపాను పోలే. పార్లమెంట్లో కూడా చెప్పొచ్చలేదు, తెలిసి సబ్జెక్ట్ ఇది, ఎక్కడ మీడియాలో కూడా చెప్పలే. తప్పకుండా వాళ్ళు ఏమి చేయడానికి సాధ్యమే లేదు. ఈ ప్రాంతంలో మళ్ళీ ముందుకు రావాలంటే అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా ఎంపీగా గెలిస్తే బలం అవుతుంది. తప్పకుండా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్తున్నాను. ఈ ప్రాంతంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ప్రాంతంలో నేను పుట్టిన, ఈ ప్రాంతంలో పెరిగిన, నిన్న తోటకు పైన నీళ్లు తగ్గిపోయినాయి, భయపడతా ఉన్నా. మంచి మామిడి తోట ఉంది, నాకు ఇప్పుడు ఎండిపోతుందనే భయం నాకు అనిపిస్తూ ఉంది. అదే అన్ని చెరువుల్లో నీళ్లు ఉంటుంటే అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగి సుఖంగా సంతోషంగా ఉండేవి అందరూ కూడా. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలా.
ప్రత్యేకించి ఉమామహేశ్వర నాయుడు గారి కుతంత్రాలని మీరు అర్థం చేసుకొని ఆయన మాటలు ఎవరు నమ్మొద్దు. తప్పకుండా కూడా సురేంద్ర బాబుని గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.